బలహీనపరిస్తేనే ఆ ఓట్లు మళ్ళీ మనకు కొత్తగా వస్తాయి. లేకపోతే ఆ ఓట్లు ఎట్లా వస్తాయి ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకనే ఇవాళ చెప్తున్నా మీకు, ఇవాళ ఓట్ల కోసమే కాదు, మీకోసం, మీ కార్యకర్తల కోసం. ఇవాళ రఘువీరెడ్డి గారు మనం చెప్పినా చెప్పబోయినా ఈ జిల్లాలో, ఈ పార్లమెంట్లో లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు. కానీ ఇవాళ రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అది ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, సింగిల్ విండో కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఏ కష్టం లేకుండా సునాయాసంగా మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత బాలు నాయక్ భుజస్కంధాల మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొరకని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ చేరుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి నాయకుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రతి నాయకుడు నాతో సంప్రదించినప్పుడు నేను ఒక్కడే మాట అడిగినాను. బ్రదర్, మీరందరూ, తమ్ముడు, మీరందరూ కూడా 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించినారు. మా కార్యకర్తలు 10 సంవత్సరాల కష్టాన్ని, కన్నీళ్లు అనుభవించినారు. మీకు ఇప్పుడు చేరుతున్నందుకు సంతోషం. మా రగన కొరకు మీరందరినీ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కానీ మీరు నాకు చేయవలసింది ఒకటే ఒక అవకాశం. మీకు మాత్రం ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ వాళ్ళందరూ గొప్ప మనసుతో ఒకటే మాట్లాడారు, అన్న మాకే అవకాశం వద్దు, మీరు మమ్మల్ని గౌరవిస్తే చాలు. అన్న మేము మాకే పదవులు వస్తూ, మీరు మా అవకాశం వచ్చిన మమ్మల్ని గౌరవించి, మా అవసరం వచ్చిన ఆపదలో వస్తే మీరు కష్టంలో ఆదుకుంటే చాలు. మేమందరం కూడా స్వచ్ఛందగా బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో కలవడానికి మేమందరం ముందుకు వస్తున్నాం. అందులో భాగంగానే బాలునాయ కూడా ఇవాళ జడ్పీటీసీతో పాటుగా కొండారెడ్డి కావచ్చు, మిగతా చేతపల్లి మాజీ సర్పంచ్ కావచ్చు, చాలా మంది మిత్రులు చేయనటువంటి వాళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వాళ్ళు రేపు మీ కొరకు, మీకు మద్దతు చేయడానికి, మీకోసం పనిచేయడానికి వస్తున్నారు. అందుకే మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు కూడా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. వాళ్ళను, మిమ్మల్ని అందరినీ కూడా సమానంగా 2 భుజాల స్కంధ మీద మోసేటువంటి బాధ్యత నాది. గ్రామాల అభివృద్ధితో పాటుగా కార్యకర్తల కష్టాల, సుఖాల, ఇబ్బంది ఏది కాకుండా చూసేటువంటి బాధ్యత నాది. ఇవాళ నాకు ఇన్ని రోజులు తండ్రి సమానులు జానారెడ్డి గారు ఉన్నారు. ఇవాళ మా సోదరుడు, మా అన్నగారు రేపు పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్కి పోతారు. నాకు చేదోడు వాదరుగా, నాకు వెళ్ళదంటి ఉంటాడు. నా భుజానికి భుజం వేసి ఇద్దరం కూడా అన్నదమ్ములాగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, మీ కష్టాల్లో మీ ఎమ్మడి నేను, రఘువీరెడ్డి గారి ఇద్దరు కూడా మీతో ఉంటామని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకనే కార్యకర్తలు ఎవరో వస్తున్నారని మీరు అనవసరమైన అపోహలు, అనుమానాలు పెట్టుకొని వాళ్ళని అడ్డగించేటువంటి పరిచయం అందరినీ ఆహ్వానించండి. కానీ అవకాశం మీకు తప్పకుండా బాలునాయ కల్పిస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 10 సంవత్సరాల నుంచి కష్టపడి నష్టపోయేవారికి తప్పకుండా అవకాశం ఇచ్చేటువంటిది బాధ్యత రాదని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలు మీరు ఎక్కడ అపోహలు పెట్టుకొని, అనుమానాలు పెట్టుకొని, మీ మనసు బాధ చేసుకొని, నా మీద బాధకు పెట్టుకొని నాకు మనసు బాధ కలిగించేటువంటి పని మాత్రం దయచేసి చేయవద్దని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవన్నీ కార్యకర్తల విషయాలు ఒకసారి అర్థం చేసుకుంటే, రెండో విషయం మీకు ఒక విషయం చెప్తాను. ఇవాళ ఇంతకుముందే మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి పార్టీ మారకుండా గ్రామాల తిరిగి గీవులాడుతున్నారని. అదే కాంగ్రెస్ పార్టీ జెండా గొప్పతనం. 10 సంవత్సరాలు కన్నీళ్ళు వచ్చినా, కష్టం వచ్చినా జెండా పడుకొని నడిచాం తప్ప ఎక్కడ కూడా జెండాని కింద పడలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ ఇవాళ పాపం నాతో ఆయన పేరు చెప్పాను, ఇప్పుడు నాకు ఏమవసరం పేరు చెప్పాను. కానీ ఆయన ఊరు పట్టుకొని అదే మీరు పార్టీ మారకండి, మారకండి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. ఇంకెక్కడ ఉంది నీ టీఆర్ఎస్ పార్టీ? 30వ తారీఖు లోపల సగం ఖాళీ అయిపోతుంది. 13 లోపల, 13 తర్వాత, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ భవనానికి అది లాడ్జిగో, హోటల్గో, టూలెట్ పెట్టుకోవాల్సిందే హైదరాబాద్ లో కేసీఆర్ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందుకనే ఇక టీఆర్ఎస్ పార్టీ అనేది మన ప్రాంతంలో కనుమరుగు కాబోతుంది. మీరందరూ కూడా ఇంకా 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇప్పుడు కాదు కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి మీ కార్యకర్తలు ఇప్పుడు 20-30 సంవత్సరాల కార్యకర్త 20 ఏళ్ళంటే 50 ఏళ్ల వరకు కూడా మీకు అవకాశం వస్తుంది. ఏ ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నాకు అవకాశం రాలేదు కాబట్టి నేనేదో అయిపోయింది అనుకోని చెప్పలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల అధికారంలో ఉండబోతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 20 అంటే నాకు ఇప్పుడు 50, నేను 70కి వచ్చేస్తా సార్ లాగా. కాబట్టి ఇంకా యువకులకు చాలా పెద్ద గొప్ప అవకాశాలు ఉంటాయి.
కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కట్టుగా ఇవాళ ఎవరు ఎంతమంది మేము డబ్బులు ఇస్తాం కాదు. ఇంకా ఇవాళ ఏమైంది, ఇది ఫేజ్ 1 మొదటి సినిమా బాలుతోటి మొదటి సినిమా. ఇది ఇంటర్వ్యూ తర్వాత సినిమా ఉంది ఇక ఇంటర్వ్యూల తర్వాత 15వ తారీఖు పండుగ అయిపోయినాక విలేజ్ వారిగా గ్రామాల వారిగా మా టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులారా 10 ఏళ్ళు మీరు అనుభవించిన సోదరులు ఇంకెక్కడ ఉంటే దయచేసి వచ్చేయండి. రాకపోతే 13వ తారీఖు తర్వాత పాప మీ కష్టాలను చూడలేక మామూలు కూడా గుండె తెచ్చుకునే పరిస్థితిని మీ నాయకుడు ఎట్లా ఆయన ఉండేది కాదు. నాలాగా ఆయన పని ఉండేటోడు వాడు. కొన్ని కష్టాల్లో వస్తే నేను అండగా నిలబడతాను.